తల్వీన్ సింగ్ ఒక మంచి ఆర్టికల్ రాసింది. భారతదేశంలో ఏవైతే కొత్త కొత్త కొండలు తయారవుతున్నాయంట, ఆ కొండలు ఏంటంటే చెత్త కొండలు అంట. ఘోరంగా అతి ఘోరంగా ఈ చెత్త కొండలు తయారవుతున్నాయంట. అయితే ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ 2 కింద చెప్పినా కదా, ఇది ఆలోచించిన ఆచరణ చేయాలన్నా కేవలం ఒకటే ఒక మొగోడు ఉన్నాడు భారతదేశంలో. ఒకటే ఒక పార్టీ ఉన్నది, అది భారతీయ జనతా పార్టీ. ఆ మొగోడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అది జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే జరగాలి తప్ప, ఆ హయాంలోనే జరగాలి తప్ప ఇంకా జరగదు. ఈ కొండల గురించి, చెత్త కొండల గురించి ఏంది అని చెప్పి మాట్లాడితే, ఢిల్లీలో దగ్గర దగ్గర 3 నుంచి 4 పెద్ద పెద్ద కొండలు ఉన్నాయంట. దాని గార్బేజ్ డంప్స్ అంటారు. మన తెలంగాణలో కూడా ఇది పెరుగుతున్నది మెల్లమెల్లగా. ఈ గార్బేజ్ డంపుల గురించి మనం జర డీటెయిల్ గా పోయి మాట్లాడితే ఫ్రెండ్స్, ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏందని అంటే, మీరు బల్సువా డంప్ సైట్ ఏదైతే ఉండేనో అది 1995లో కమిషన్ చేశారు. 1995లో కమిషన్ చేసి 2006కి వచ్చేసరికి దాని కెపాసిటీకి అది రీచ్ అయిపోయింది. జూలై 2019 కల్లా 80 లక్షల టన్నుల చెత్త కొండ నిలువైపోయింది. ఎక్కడ? బాల్స్వా డంప్ సైట్లో. అట్లనే ఓక్లా డంప్ సైట్కి వస్తే అది 1996లో కమిషన్ అయింది. దాని కెపాసిటీ వచ్చేసి 2010 కల్లా ఎగ్జాస్ట్ అయిపోయింది. జూలై 2019 కల్లా 60 లక్షల టన్నుల చెత్త కొండ ఆడ తయారైంది. మళ్ళీ గాజీపూర్ డంప్ సైట్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే, ఇది ఢిల్లీలో అత్యంత పాత డంప్ సైట్. ఇది ముందే చేసేది ఉండే, క్రెడిట్ చోర్ కేజ్రీవాల్ బద్దలు వలగొడుతుండే మనం. సో గాజీపూర్ డంప్ సైట్కి ఇట్లా తీసుకొని మనం చూస్తే, ఇది 1984లో కమిషన్ అయింది. 1984లో కమిషన్ అయ్యి ఇది ఎగ్జాస్ట్ ఎప్పుడైంది? 2002లో అయిపోయింది. జూలై 2019కి వచ్చేసరికి 140 లక్ష టన్నుల చెత్త కొండలు తయారైనాయి. ఈ 3 డంప్ యార్డ్లలో ఇగో పరిస్థితి గిట్ల ఉన్నది. ఒక దాంట్లో 80 లక్షల టన్నులు, ఇంకొక దాంట్లో 60 లక్షల టన్నులు, ఇంకొక దాంట్లో సుమారు 140 లక్షల టన్నులు. అదొకటేమో 1995లో 2 కమిషన్ అయినాయి. ఒకటి కమిషన్ అయింది 1996లో, ఇంకొకటి కమిషన్ అయింది, ఒకటి 1984లో కమిషన్ అయింది. మళ్ళీ 1984 అయిన దాంట్లో కమిషన్ అయిన దాంట్లో దాని కెపాసిటీ 2002లోనే నిండిపోయినప్పుడు మళ్ళీ యూపీఏ సర్కార్ దాని తర్వాత వచ్చిన తర్వాత ఎంపీ కట్టలు కట్టిందని అని అంటున్నా. ఈ కమిషన్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ సర్కారే అని అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 1995, 1996లో ఏ ప్రభుత్వం ఉందో ఇప్పుడు డీటెయిల్గా తీసి చూడాలి. నాకు తెలిసి కాంగ్రెస్కి అయితే అంత పెద్ద చరిత్ర ఉండకపోవచ్చు. హానెస్ట్లీ చేస్తే గీస్తే బీజేపీ ఇది కమిషన్ చేయాలి. అట్లీస్ట్ వాళ్ళకే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. సరే దీని కెపాసిటీ పెంచుదామని మన ఆలోచన కాంగ్రెస్కి వచ్చిందా ఫ్రెండ్స్? కాంగ్రెస్కి రాలే ఆబ్వియస్. అయితే ఇప్పుడు ఢిల్లీ సుమారు 11,332 టన్నులు, దీన్ని టన్ పర్ డే టీపీడీ అని అంటారు, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ జనరేట్ చేస్తుంది పర్ డే. ఎంత? 11,332 టన్నులు. ఎస్. అట్లనే ఈ టన్ పర్ డే ఏదైతే ఉన్నదో ఈ డంప్ సైట్లకు ఎంత పంపుతున్నది అని అంటే 4,360 టన్నులు మున్సిపల్ డంప్ సైట్లకు పంపుతున్నది. అంటే గ్యాప్ ఎంత ఉన్నది ఆడ? సుమారు 5,000 చిల్లర గ్యాప్. ఇది ఎక్కడ పోవాలి? సుమారు అరౌండ్ 280 lakh టన్స్ ఆఫ్ వేస్ట్ ఉంటే, 280 lakh టన్స్ ఆఫ్ వేస్ట్ ఉంటే కేవలం 70 లక్షల టన్నులే బయో మైనింగ్ జరుగుతున్నది. అంటే దాన్ని మనం కన్వర్ట్ చేసి అది చేసి ఇది చేసి కాలబెట్టి అది చేస్తారు కదా, ఇది పరిస్థితి. దీని మీద మళ్ళా క్రెడిట్ చోర్ కేజ్రీవాల్ ఏం మాట్లాడతాడో సమజ్ కాదు. వెనకటికి కాంగ్రెస్ ఏం పీక్ కట్టలు కట్టిందో సమజ్ అవుతలేదు. ఖచ్చితంగా దీన్ని ఎవరైనా గురించి ఆలోచించాలి అని అంటే అది ఖచ్చితంగా నాకు తెలిసి మోదీ సర్కారే దీని మీద మాట్లాడాలి. ఎందుకనంటే 2047 కంటే 2047 వరకు భారత్ ఒక జబర్దస్త్ డెవలప్ కంట్రీ లెక్క ముంగడికి తీసుకుపోతుంది అని చెప్పిండు. వికసిత్ భారత్ కలలు ఇలా సాక్షాత్తు మోడీ గారే చెప్పడమే కాకుండా ప్రెసిడెంట్ తన స్పీచ్ లో కూడా వికసిత్ భారత్ పెట్టిండ్రు అని అంటే ఎంత సినర్జీగా భారత్ వికసిత్ కావాలి అని చెప్పి ఆలోచిస్తారో మీరు ఒకసారి అర్థం చేసుకుంటారు. ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఎప్పుడు మాట్లాడినా రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి చాలా మాట్లాడతారు. సో ఈ పర్ఫార్మ్, రిఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఏదైతే తీసుకుంటామో, మనం రోడ్స్ తీసుకున్నా, ఎయిర్పోర్ట్స్ తీసుకున్నా, బ్రిడ్జెస్ తీసుకున్నా, పోర్ట్స్ తీసుకున్నా, ఇవన్నీ నిజంగా చెప్పాలని అంటే రిఫార్మ్, పర్ఫార్మ్ చేసి చూపించిండు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. చెప్పినా కదా, ఇంకా ఆయన తర్వాత నెక్స్ట్ ఎవరైనా చేయాలని అంటే ఈ బీజేపీ చేయాలి కదా, అది బీజేపీ ప్రభుత్వంలోనే. ఎందుకంటే భారత్ వికసిత్ కావాలని ఆలోచించేదే బీజేపీ. స్వచ్ఛ భారత్ మీద అసలు ఎవరైనా మాట్లాడగలుగుతారా ఫ్రెండ్స్? ఇప్పటిదాకా ఒక మాట అడుగుతున్నా, ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పి మాట్లాడగలుగుతారా? అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడైనా ఇది కలవడ్డదా? రూరల్ శానిటేషన్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది? అరే టాయిలెట్లు కట్టలేకపోయిండు వెనకటికి ప్రభుత్వాలు, అది దేశ ప్రధాని నరేంద్రుడు వచ్చిన తర్వాత సాధ్యమైంది. అయితే ఇవాళ ఆ మహానుభావుడికి, ఆ నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి చిత్రగుప్త ఒక చిన్న సజెషన్ ఇస్తుంది. ఏంటంటే, సార్ స్వచ్ఛ భారత్ 2.0 స్టార్ట్ కావాలా. ఆ స్వచ్ఛ భారత్ 2.0లా ఇవైతే కొండలు ఉన్నాయి కదా సార్, ఈ కొండలు కరగాలని అంటే మీరు కండలు గట్టిగా చేయాల్సిందే. ఇది కేవలం బీజేపీలకి వచ్చిన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇనుప కండలు, ఉక్కు నరాలకే సాధ్యం.
సాధ్యమవుతుంది, ఆర్ ఉక్కు కండలు ఇనుప నరాలకే సాధ్యమవుతుంది. గార్బేజ్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద పెద్ద కొండలైపోతున్నాయి సార్. ఈ కొండలు కరగాలనంటే మీరు కాలు పెట్టాల్సిందే సార్, మీ కన్ను పెట్టాల్సిందే సార్. లేకపోతే కంప్లీట్గా మనం బయట దేశంలో చూస్తాం, తీసుకొని వచ్చి డంపు అక్కడ తీసుకొని పోగానే దాన్ని సాలిడ్ వెట్ మేనేజ్మెంట్ కింద దాన్ని ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మొత్తం అది చేసేసి ఖతం చేస్తారు చిన్న చిన్న కంట్రీస్లలో. బట్ మన భారతదేశంలోనేమో డంప్ పక్కనే పడి ఉంటుంది, ముగ్గిపోతుంది, వాసన వస్తుంది, అదైపోతుంది. అరే ఇక్కడ ఒక కుక్క చచ్చిపోయింది అంటే కూడా మున్సిపల్ వాడు రాడు, వాడు రాకపోతే వానికి ఒక పనిష్మెంట్ కూడా కావాలి మోదీ సార్. నౌ వీ నీడ్ టు థింక్ అబౌట్ స్వచ్ఛ భారత్ 2.0 వర్జన్ 2.0 మనం గట్టిగా మాట్లాడాలా. ఈ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మనం ఇక చర్య మొదలెట్టాలి. మన భారత్ వికసితే కాదు, మన భారత్ స్వచ్ఛమైన భారత్, మన భారత్ సాఫ్ భారత్, సేఫ్ భారత్ అని చెప్పి ఒకటి డిసైడ్ కావాలి. ఈ టెక్నికల్ డిస్పోజల్ ఏదైతే ఉంటుందో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మీద, దీని మీద ఒక పెద్ద నన్ను అడిగితే దేర్ షుడ్ బి ఏ మినిస్ట్రీ. నౌ దేర్ షుడ్ బి ఏ జల్ శక్తి మంత్రాలయం ఎట్లా వచ్చిందో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఒక మినిస్ట్రీ ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ మన ఉన్న ఏరియానే కలుషితమే కాకుండా, మన ఉన్న ఎన్విరాన్మెంట్నే కలుషితం కాకుండా, నిజంగా చెప్పాలనంటే మన ఇంటికాడ దోమలు అనేటివి డూప్లెక్స్ ఇల్లులు కట్టుకొని ఉంటున్నాయి. మనం దోమల కోసం ఇల్లులు కట్టుకుంటున్నామన్న పంచాయతీ అయిపోయింది ఇవాళ రేపు. ఎందుకంటే ఈ డంప్ యార్డ్ల వల్లనే ఈ దోమల వల్లనే సగం రోగాలు. సో ఇవాళ ఒక నిజంగా చెప్పాలనంటే, నిజంగా డిస్కస్ చేయాలనంటే వేస్ట్ మేనేజ్మెంట్ కింద అండ్ మస్కిటో మేనేజ్మెంట్ కింద ఖచ్చితంగా ఒక సపరేట్ మంత్రాలయం నడవాలా. బికాస్ దీస్ ఆర్ ది బేసిక్ హైజీన్స్. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ నుంచే పోరలకు ఇది ఒక సబ్జెక్ట్ ఉండాలి వేస్ట్ మేనేజ్మెంట్ మీద. ఎస్పెషల్లీ పబ్లిక్ హాస్పిటల్స్ కూడా ఏవైతే డిస్పోజబుల్స్ వాళ్ళు చేస్తారో వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఉండాలా, కఠినమైన చర్యలు ఉండాలా. ఈ క్రెడిట్ ఎవరైనా చేయగలుగుతారు అని అంటే అది మోదీ గారే చేయగలుగుతారు. ఎందుకనంటే ఎక్కడో అక్కడ మారుమూరు ప్రాంతాన ఎలక్ట్రిసిటీ లేని జాగాలో కూడా ఎలక్ట్రిసిటీ పెట్టింది మోదీయే. మహిళలు ఇదేంద్ర బాబు ఇట్లా బయట అని చెప్పి టాయిలెట్లు కట్టింది కూడా మోదీయే. ఈ క్రెడిట్ చోర్ కేజ్రీవాల్ ఏం చేసిండు అని అంటే ఐసా హోజ్ అన్న చెయ్యి. ఇక ఆయన ఇట్లా అనుకుంటాడు, ఇట్లా అయిపోవాలా. నువ్వేం కట్టినవరా కట్టాలనంటే ఏం కట్టేది ఏముండదాడు. మనోడు కేవలం ఒక 10, 15, 20 డెసిషన్లు తీసుకున్నాడు, అలా 5 డెసిషన్లు ఇలా జీతాలు పెంచుడే ఉండే. ఇగో ఇది పరిస్థితి. మోడీ భక్తుడిలాగా చెప్తున్నా. ఎందుకనంటే వెనకటికి కాంగ్రెస్ ని బట్టలు కూడా తీసిండు నా దేశ ప్రధాని, లాగులు కూడా తీసిండు. మన్రేగా ప్రోగ్రామ్ ని నేను దియ్యా, కాంగ్రెస్ చేసిన తప్పు వాళ్ళకు గుర్తు చేస్తూనే ఉంటా అని చెప్పిండు. అది చూపిస్తూనే వచ్చిండు నా దేశ ప్రధాని. మోదీజీ మీకు చేతులు జోడించి పాదాభివందనం చేస్తున్నాం. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కింద బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయింది కాబట్టి, మహాకుంభమేళా మనం దర్శనం చేసుకున్నాం కాబట్టి దయచేసి మీకు చేతులు జోడించి చిత్రగుప్త విజ్ఞప్తి చేస్తాం. అనవసరమైన అంశాల మీద, కులగణాల మీద, అవిటి మీద, ఇవిటి మీద ఈ ఛానల్ అట్లీస్ట్ మాట్లాడేది సార్. వి టాక్ సెన్స్. మీరు పడుతున్న ఆ కృషిలో ఒక 0.0001% కూడా చిత్రగుప్త కాంట్రిబ్యూట్ చేయగలుగుతుంది అని అంటే మా జన్మ ధన్యం అని అనుకుంటాం సార్. బికాస్ అందులో నా భరతమాత చిరునవ్వు కనిపిస్తుంది సార్. మా భారత్ మాతాకి జై.